మెమరీ ఆఫ్ ఎ కిల్లర్ ఇది రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ హులు అనే యాప్లో ఉంది. అండ్ ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక హిట్ మ్యాన్ అంటే ఒక చంపే వ్యక్తి అనమాట. ఏదైనా ప్రాబ్లం ఉన్న పర్సన్, అంటే ఒక సిండికేట్ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని హిట్ మ్యాన్ ద్వారా క్లియర్ చేసుకుంటారు అనమాట. సో ఆ హిట్ మ్యాన్గా ప్లే చేసేది మన హీరో. ఇతను తన పర్సనల్ లైఫ్లో అంటే డే టైంలో వాళ్ళ ఫ్యామిలీతో, అంటే వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళ అల్లుడితో ఉంటాడు. అంటే ఒక మామూలు సేల్స్ మ్యాన్ లాగా. నైట్లో మాత్రం అతనికి కావాల్సిన హిట్ మ్యాన్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ ఇతను చేస్తుంటాడు. అండ్ ఈ హోల్ సినారియోలో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజెంట్ ఇతని లైఫ్లో అతనికి అల్జైమర్స్ అనే డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ ఏంటిదంటే అతను మర్చిపోతుంటాడు అనమాట. ప్లేస్మెంట్స్ అవన్నీ, ప్లేసెస్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, ఇవన్నీ అతను మర్చిపోతుంటాడు. ఈ అల్జైమర్స్ వచ్చిన సిచ్యువేషన్లోనే ఒక ఒక పర్సనల్ ఎఫెక్ట్లో, అంటే ఒక విలన్ ఎంటర్ అవుతాడు ఇతని లైఫ్లోకి. అది అతనికి ఇష్టమైన వాళ్ళ డాటర్ మీద అటాక్ చేస్తాడు. సో ఇతనికి అల్జైమర్స్ ఉన్నది, ప్లస్ లాస్ట్ థ్రెట్ ఏంటంటే వాళ్ళ డాటర్ని కిల్ చేసే ఆ పర్సన్ని వెతికి బట్టి ఇతను చంపేయాలన్నమాట. అదే అతని టార్గెట్. ఈ టోటల్ సిరీస్ అనేది అతని మెయిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అతనికి ఉన్న ఒకటే ఒక ప్రాబ్లం అల్జైమర్స్. అండ్ దాన్ని బేస్ చేసుకొని అతను ఒక పర్సన్ని చంపాల్సి వస్తుంది. అంటే అతను ఎట్లుంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఏ క్లూ కూడా ఇతని దగ్గర ఉండదు. ఎట్లా చంపుతాడు ఏందనేది ఈ టోటల్ డ్రామా అనమాట. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా టోటల్ సస్పెన్స్లో వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఎపిసోడ్ వైజ్గా కూడా మనకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్న సినారియోనే మనకు ఉంటుంది. అంటే అంటే డే అంతా ఒక ఫ్యామిలీ డ్రామాలా ఉంటుంది. నైట్ మొత్తం ఒక ఒక ఏమంటారు, ఒక ఆరా, అంటే ఒక స్కేరీ కిల్లింగ్ వైబ్ ఉంటుంది అనమాట టోటల్. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రీమ్ డ్రామా అండ్ యాక్షన్ అదంతా ఉంటుంది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. టోటల్ ఫిలిం కూడా ఒక ఒక ఇంటెన్స్ డ్రామా అండ్ ఎక్స్ట్రీమ్లీ సస్పెన్స్ థ్రిల్లింగ్ దాంట్లో వెళ్తుంటుంది. దీంట్లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ 10 ఎపిసోడ్స్ కూడా ఐ థింక్ మొత్తం అవైలబుల్గా అయితే లేవు పైరేట్ బేలో అందులో. బట్ హులు దాంట్లో అయితే టోటల్ 10 అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూసినప్పుడు. ఐ థింక్ నేను చూసి చెప్పాలి బాగుందా లేదా. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.